సో అది 1923 నాటి కాలం అన్నమాట. ఈ స్లాంగ్ ఎక్కడ పట్టుకున్నాను? మంచులక్ష్మి గారు ఉన్నారన్నమాట. వావ్. ఆడ జ్వరలో అన్నమాట. ఆడని మంచక్క వీడు ఎక్కువ చేస్తుండు, జర చూసుకో. నేను చాలా మందికి బ్రెయిన్ తినడం నాకు చాలా ఇష్టం, అందుకే బ్రెయిన్ ఎక్కువ తింటా. లేదు కాబట్టి ఎవరికి చేయాలనిపిస్తే వాళ్ళు చేస్తారు. నువ్వు చేస్తావు మరి పెద్దగా? ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఇయర్ మొత్తం బిజీ, నెక్స్ట్ ఇయర్ మొత్తం బిజీ, ఇంకా స్కూల్ లేదేం లేదు ఇంకా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. స్కూల్కి పోతా నేను 8th క్లాస్ అన్న. నేను చాలా బుద్ధిమంది, నేను పోవాలన్నా స్కూల్కి. స్కూల్ అనేది చాలా మెయిన్ అన్న. స్కూల్ స్పెల్లింగ్ చెప్పనా? నేను కూడా చదువుతాను. ఓకే. ఏం చదువుకుంటావు? ఎక్కువ డాడీ ఇష్టం మమ్మీ ఇష్టం నీకు? ఇది 2 కళ్ళు అన్న, దాన్ని మనం ఏం చేయలేము. మంచి ఆర్టిస్ట్ కదా. సో వికాస్ ఆగట్లే, నీ మాటలు ఆగట్లే, నువ్వు ఆగట్లే, నెక్స్ట్ ఏదో రేంజ్ ఉండబోతున్నావు. పెయిన్ ఏమని వచ్చిందా? అంబులెన్స్ పిలవన్నా ప్లీజ్. అంబులెన్స్ స్పెల్లింగ్ చెప్పు. సో అది విగ్గా నిజంగా హెయిర్ అనేది. హనుమాన్ మూవీలో ఎట్లా వచ్చింది ఛాన్స్? నీ పేరేంటన్నయ్య? సురేష్ అంకుల్ అని SMS నుంచి. సో ఆడిషన్ వెళ్ళినా లేకుంటే ఎట్లా? షూటింగ్ దాని తర్వాత రోజు ఉందంటే ముందు రోజు కాల్ చేసి చాలు 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 ఇంకా చాలు ఇక. మళ్ళీ ఏమని అనుకుంటారు వ్యూవర్స్? ఓకే, మీకు కామెడీ అందించడానికి ఒక పాట పాడతా. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసేని నీ గురించి నువ్వే చెప్పుకున్నావు కదా. ఎట్లయితే గట్ల బద్దలు భాషింగలు అయితే. నీ ఫ్రెండ్స్వా? హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మీ డిషివా చౌదరి. సో ఈరోజు మన ముందు ఒక చిచ్చర పిడుగు ఉన్నాడు. సో వాళ్ళు ఎవరో కాదు, సో హనుమాన్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన వికాస్. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఇంట్రడక్షన్ నువ్వు చెప్తే చూడాలని ఉంది. నువ్వు యాంకరింగ్ వచ్చా నీకు? ట్రై చేస్తా. ఓకే, ట్రై చేస్తావా? సరే ట్రై చేయి. నేను గెస్ట్ని, ఓకే నువ్వు యాంకర్. స్టార్ట్. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ తెలుగు. సో ఈరోజు మనతో ఉన్నారు డి శివ గారు. చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ జాబ్ని? నేనా ఒక 2 years. మీకు మధ్యలో ఏదైనా ఓ అనంట వద్దు కానీ. సో బాగా చేస్తున్నావు. సో నువ్వు యాంకరింగ్కి వచ్చి మా కొంపలు ముంచుతావు, నువ్వు మా జాబ్స్ అన్నీ నువ్వు కొట్టేస్తావేమో. సో ఆ ఛాన్స్ నీకు ఇయ్యను. సో హనుమాన్ మూవీలో ఎట్లా వచ్చింది ఛాన్స్? సురేష్ అంకుల్ అని SMS నుంచి. సో ఆ అంకుల్ ద్వారా వచ్చింది. సో హనుమాన్ మూవీ అనగానే హనుమాన్ గుర్తుకొస్తాడు. సో హనుమాన్ చాలీసా వచ్చా? సో మనం స్టార్ట్ చేద్దాం అక్కడ నుంచి. వ్యూవర్స్ భయపడకండి ప్లీజ్, ముందే చెప్తాను. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కబీసతిహ లోకౌ జాగర రామదూత అదిలిత బలదామ అంజని పుత్ర పవంచద నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంజన వరణ విరాజస కేసా కాదల కుందల కుంజిత చేసా हाथ वज्र और गोजा बिराजय कांधे मूछ जनेयु साजय शंकर सुमन केसरी नंदन तेज प्रताप वहाँ जगवन. అక్కడ వరకు వచ్చాను. మళ్ళీ ముందర తప్పులు వస్తాయి. కానీ నేర్చుకున్నావు మొత్తం? అంటే కొంచెం వచ్చానా కానీ మొత్తం ఒకసారి నోరు తిరగాక తప్పులు వస్తాయి. కానీ స్టార్ట్ చేయడం ఇట్లా నేను స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేసేసినాం మొత్తానికైతే. సో ఎట్లా వచ్చిందంటే SMS సురేష్ వల్ల వచ్చిందన్నావు కదా. సో ఆడిషన్ వెళ్ళినా లేకుంటే ఎట్లా? లేదన్నా, అంటే ఆడిషన్ కాలేదు, అంటే ఆన్లైన్ ఆడిషన్. షూటింగ్ దాని తర్వాత రోజు ఉందంటే ముందు రోజు కాల్ చేసి ఆన్లైన్ పెట్టామంటే పెట్టాం వీడియో ఒకటి, సెలెక్టెడ్ అంతే. ఎప్పుడు స్టార్ట్ అయింది మూవీ? ఇది 2021 అన్న. 2021లో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ సెట్లోకి వెళ్ళంగానే సో ఎట్లా అనిపించింది నీకు? ఒక భయం అన్న, అంటే పెద్ద సినిమా, పాన్ వరల్డ్, అంటే అప్పుడు డిసైడ్ కాలని అప్పుడు పాన్ ఇండియా అని ఉండే. సో అదే పాన్ ఇండియా మూవీ అని కొంచెం భయం ఉండే. వెళ్ళాక డైరెక్టర్ సార్ మంచిగానే మాట్లాడారు, అట్లా అలవాటు అయిపోయింది సెట్. సో అందులో హీరో కూడా నీ ఏజ్ లో నీకన్నా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేసిన ఆర్టిస్ట్. సో ఆయనని చూసినప్పుడు కానీ డైరెక్టర్ కానీ ప్రశాంత్ గారిని చూసినప్పుడు కానీ ఎట్లా అనిపించింది? భయం అనిపించిందా నీకు? ఫస్ట్ డైరెక్టర్స్ చూస్తే అంటే అది ఒకటి ఉంటుంది కదా, పెద్ద మూవీస్ తీసారు. సో అలా కొంచెం భయంతో వెళ్తే సార్ కూడా నాకు ఇంకా భయపడడానికి నీ జుట్టు అంటే అలా ఉంది అని అడిగారు. అమ్మ నాకు ఇంకా లోపల ఏదైనా అయిపోయింది అన్న. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళని అడిగితే
ఏం లేదు సార్ అలాగే జోక్ చేస్తారని చెప్తే అప్పుడు అలవాటు అయిపోయారు. ఓకే. సో ఫస్ట్ ఎక్కడైంది షూట్? ఫస్ట్ డే గచ్చిబౌలి అన్న. గచ్చిబౌలి ఎక్కడ? మా ఇల్లు గచ్చిబౌలి. గోపన్నపల్లి తెలుసా అన్న? తెలుసు, మా ఇంటి పక్కనే. అబ్బా ఇంకా సెట్ మీలే అన్న. గోపన్పల్లి ఎక్కడ చెప్పు? వట్టినాగులపల్లి. గోపన్పల్లి వేరు, వట్టినాగులపల్లి వేరు. దాని దగ్గర అంటే దాని దగ్గర ఎక్కువ మందికి గోపన్పల్లి తెలుసు. తర్వాత వట్టినాగులపల్లి వస్తుంది. వట్టినాగులపల్లిలో ఎక్కడైంది షూట్? ఏదో కాలేజ్ ఉంటుంది అన్న, శ్రీదేవి కాలేజ్, ఎస్ఎస్జే కాలేజ్. దాని పక్కనే ఉంటుంది సెట్. నా కాలేజ్ ఎస్ఎస్జే కాలేజ్, అందుకని నేను చెప్పడం జరిగింది. వట్టినాగులపల్లిలో నాది ఎస్ఎస్జే కాలేజ్. సో దాని పక్కనే శ్రీదేవి కాలేజ్ ఉంటుంది, దాని పక్కన ఎస్ఎస్జే కాలేజ్, అందులోనే అయింది షూట్. దాని పక్కన ఓ ల్యాండ్ ఉంటుంది అన్న, ఖాళీ ల్యాండ్. ఓకే. దాని హనుమాన్ స్టూడియోలా మార్చేసి మా వాడేసుకున్నారు. సో అంటే ట్రైలర్లో చూస్తే నీ వాయిస్ ఒక్కడే హైలైట్, 20 million దాటిపోయింది కదా. సో అది ఏ రోజు అయింది షూట్ ఇది డేస్లో, అంటే నీ షెడ్యూల్లో? అప్పుడు దానికి ముందు వరకు ఒక 5 months చేసిన అన్న. ఓకే. దాని తర్వాత అరకులో అయింది అది. సో ఏమైనా టేక్స్ తీసుకున్నావా? జస్ట్ ఒకటే టేక్కి సింగిల్ టేక్కి అయిపోయింది అది? సింగిల్ టేక్ అన్న. సింగిల్ టేకా? ఒకసారి చెప్పు. నీకేం కాలేదా అనియా? ఒక్క దెబ్బ కూడా తగలేదురా. నీ పేరేంటనియా? హనుమానా? అది. సో ఎన్ని మూవీస్ చేసినావు ఇప్పటిదాకా? 11, 12 అన్న. సో విరూపాక్షలో కూడా చూడడం జరిగింది. సో అది మొత్తం డిఫరెంట్ జానర్ మొత్తం కదా, భయము, చిన్నపిల్లలు అదంతా. సో ఆ మూవీ చూసినప్పుడు భయం అనిపించిందా, ఏమనిపించింది? మూవీ మొత్తం ఏడ భయంగాలే కానీ ఆ ట్రైన్ అప్పుడు అబ్బో గుండె దక్కు అన్నది. సో అంటే స్టోరీ మీకు ముందే చెప్పడం జరిగిందా ఇట్లా? అంటే నా సీన్ కాడికే తెలుసు అన్న నాకు. ఓకే. అప్పుడే కొంచెం అంటే చైల్డ్ విలన్ అప్పుడు కూడా తెలిసింది నాకు, అదే బ్లాక్ మ్యాజిక్ చేస్తుంటాను. సో నువ్వు మన ఏమంటారు దాన్ని, గుల్లర్. సో దాన్ని ఇట్లా పెట్టేసి మన రోషన్కి పెడతావు అనుకుంటా. పెట్టినప్పుడు మనోడు ఇట్లా చూడంగానే మళ్ళీ అది నీకు రివర్స్ అవుతుంది. సో ఇవన్నీ నిజంగా జరుగుతాయని తెలుసా నీకు? జరుగుతాయా? ఏమో జరిగితే జరగచ్చు. కాదు, సినిమాలో చేసినావు కదా నువ్వు, అప్పుడు డైరెక్టర్ని క్వశ్చన్ అడగాలి కదా. ఇది సినిమా వేరే ప్రపంచం కదన్నా, ఇది వేరే ప్రపంచం కదన్నా. నిజ జీవితంలో ఏం జరుగుతుందో అది మూవీలో ఉంటుంది, మూవీలో ఏం జరుగుతుందో నిజ జీవితంలో ఉంటుంది, అంతే తేడా. సో బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంది సమాజంలో. సో అది తెలుసా అంటున్నా? తెలుసా? ఏం తెలుసు చెప్పు. మొన్న ఒకటి వీడియో వైరల్ అయింది అన్న, ఎవరో ఒక ఆమె అలా రూమ్ లో కూర్చొని బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. ఓకే. అది వైరల్ అయింది కాబట్టి అప్పుడు తెలుసు. నువ్వు వెళ్ళి చూసినావు ఆమెను? వీడియో తీసిరన్న వాళ్ళ రూమ్మేట్స్. సో ఆ వీడియో నువ్వు చూసినావా? ఏమేమి చేసింది ఆమె? ఇట్లా మంత్రాలు చదువుకుంటుంది ఆమెనే. నువ్వు ఇట్లా నిజంగా కళ్ళు వెనుక కంటే నిజంగానే నువ్వు నీకు కూడా వచ్చా అనుకుంటున్నా నేను. అదిగో 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 ఇదేడా నేర్చుకున్నావు మరి విరూపాక్షలనా? అంటే అప్పుడు డైరెక్టర్ సార్ షార్ట్ చెప్పిర్రు, కళ్ళ ఇట్లా మీన్ కనాలంటే నేను కూడా అనేసి అయిపోయింది అంతే, చేసేసినావు ఇంకా. సో బ్లాక్ మ్యాజిక్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. నువ్వు చిన్న పిల్లవాడివి కదా, నీకేం తెలియదు. సో అంటే బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అని అంటే ఇప్పుడు ఏమని చెప్తావు? అది మనుషుల్ని బట్టి ఉంటుంది అన్న. మనుషుల్ని బట్టి ఉంటుందా? ఎవరికి చేయాలనిపిస్తే వాళ్ళు చేస్తారు. నువ్వు చేస్తావా మరి పెద్దగానాక? లేదన్న, నో. ఇప్పుడు నువ్వు ఇన్ని మూవీస్ చేసినావు కదా, సో ఏ మూవీలో అబ్బా నా క్యారెక్టర్ బాగుంది అనిపించింది నీకు? అన్నీ మంచిగానే అనిపించాయి అన్న, కానీ హనుమాన్ కొంచెం ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి హనుమానే ఎక్కువ లెంత్ ఉంది, హైలైట్ అయిపోయింది మూవీ. ఇంకా నువ్వు ట్రైలర్లో ఉన్నావు, అందరికి పరిచయం అయిపోయినావు. వికాస్ అంటే హనుమాన్ లో నటించిండు అని చెప్పేసి అయితే ఒక ముద్ర పడ్డది మంచిగా కదా. సో యాక్టింగ్ సైడ్ రావడం నీకు ఇంట్రెస్టా, మమ్మీ డాడీకి ఇంట్రెస్టా? నాకే అన్న. నీకే. సో అంటే ఇంత చిన్నోడు, ఎంత నీ ఏజ్ ఎంత? 12 అన్న. అంటే 12 yearsకి నువ్వు అంటే దీనికన్నా ముందు చేసినావు, అంటే 10 yearsకి నీకు మూవీలోకి వెళ్ళిపోవాలని అనుకున్నావు, మూవీస్లోకి. సో ఎందుకు అనుకున్నావు? అంటే చిన్నప్పటి నుంచి సినిమా చూసుకుంటూనే పెరిగాము, అదే ఇంకా ఇష్టం పెరిగిపోయిందండి. నేను కూడా అంత పెద్ద హీరో కావాలి, నేను కూడా అలా పేరు తెచ్చుకోవాలని చిన్నప్పుడే అనుకున్నా. ఇప్పుడు అది నిజం అవుతుంది. ఇష్టమైన మూవీ ఏది? నాకు బాహుబలి 2 ఇష్టం. బాహుబలి 2 ఇష్టం. 1 ఇష్టం లేదా? అంటే 1లో అంత లేదన్న, 2లో కొంచెం స్టోరీ పొడిగించారు కాబట్టి నాకు 2 ఇష్టం అన్న. అంటే కంక్లూజన్ వస్తుందని అనుకుంటున్నావు, అనుకొని ఇష్టం అని అంటున్నావు అంతే. సో అంటే అట్లాంటి మూవీ చేయాలనుకుంటున్నావు మరి? డైరెక్టర్స్ ఇస్తే చేస్తా. మమ్మీ డాడీ ఎట్లా ఫీల్ అయ్యారు హనుమాన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత? అంటే అందరు మమ్మీ డాడీ ఒకటేలా అన్నా, అంటే మన చైల్డ్ చేస్తున్నాని మమ్మీ వాళ్ళకి అదో హ్యాపీనెస్. సో ఏమైనా చెప్పడం జరిగిందా బాగా చేసినావు నువ్వు అది అని, మమ్మీ కానీ డాడీ కానీ? మమ్మీ ఏమో అమ్మో మన ఛాన్స్ వచ్చిందా అంటది మమ్మీ. మమ్మీ డాడీ ఏమో గుడ్ బాగా చేసినావు అంటారు అంతే అంతే అంతే. సో ఎక్కువ డాడీ ఇష్టం మమ్మీ ఇష్టమా నీకు? ఇద్దరు 2 కళ్ళు ఉన్నావు.
ఏడ నేర్చినారా మాటలు? అంతే అన్న. ఇద్దరు 2 కళ్ళు అన్న, దాన్ని మనం ఏం చేయలేమన్నా. మంచి ఆర్టిస్ట్ కదా 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 అంతే. అదే అల్లేస్తున్నావు మాటలు మొత్తం మంచిగా. సో ఎక్కువ మమ్మీ కొడుతుందా డాడీ కొడతాడా? మమ్మీ. మమ్మీ ఎందుకు కొడుతుంది? ఏమైనా కొత్తపల్లి చేస్తావు ఇంట్లో? ఏం చేస్తావు? అందరు వేసేవన్నా. ఓకే. అందరు వేసే కంటే అంటే మా ఇంట్లో నేనే అంతే. సో మీ మమ్మీ నాకు చెప్పింది, ఆంటీ స్టార్ట్ అయ్యారా అని చెప్పేసి నేను కాల్ చేసిన. సో మావాడు ఇంకా పడుకునే ఉండు, లేవలేడు, ఇంకా స్నానమే చేయలే అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎప్పుడు లేచినావు, ఎప్పుడు స్నానం చేసినాను? లేచింది 9కి. ఓకే, మార్నింగ్ 9కి. స్నానం చేసింది 3కి. అవునా? సో అంత గ్యాప్ ఎందుకు ఇచ్చినావు? పొద్దున్న లేచి ఆ అలసట్లు వీళ్ళు లేవడం 9 గంటలకు పొద్దున్నంట. మార్నింగ్ 6కి లేస్తే పొద్దున్న అది. అవునా? కాదన్న, అంటే నిన్న కూడా 4 చేసినాను ఇంటర్వ్యూలు, అందుకే కొంచెం టైర్డ్ అయ్యి పండుకున్నా. ఓకే. ఒళ్ళు అలసిపోయి కొంచెం అలా పండుకున్నాను. ఓకే. సో అప్పుడు లేచా మళ్ళీ 3కి, ఎందుకంటే మళ్ళీ ముఖం ఫ్రెష్ కొట్టాలని 3కి స్నానం చేసుకొని వచ్చినాం. ఓకే, అంటే మొహం మంచిగా కనిపించాలి, హీరోలా కనిపించాలి అని చెప్పేసి. సో అది విగ్గా నిజంగా హెయిర్ అనేది? టచ్ చేయను. నేను టచ్ చేయ, నేను పీకేస్తా. అయ్యో, ఇట్స్ ఒరిజినల్ అన్న. ఒరిజినలా? ఓకే. ఎందుకు పెంచాలనుకున్నావు హెయిర్ అట్లా? బాగుంది, లుక్ బాగుంది. రౌడీ, వికాస్ రౌడీ. సో అట్లా. ఓకే, అది అంటే మూవీస్ కోసమే అన్న. మూవీస్ అంటే హెయిర్ ఉంటే కొంచెం ఒక కళ కదన్న, అలా. సో హెయిర్ ఉంటే ఒక కళ. కళ అంటే ఏంది? అట్రాక్షన్. కళ అంటే అట్రాక్షన్? మాట్లాడు, గోడ దిగుతుండే అట్రాక్షన్ అంటే ఏంది? లవ్. అట్రాక్షన్ అంటే ఇప్పుడు చూసిన వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఓ వీడి జుట్టు బాగుంది, ఓకే, వీడి ఫేస్ బాగుంది అని జుట్టుతో వస్తుంది. ఓకే, నువ్వు అన్నది ఆ అట్రాక్షన్. నువ్వేదనుకున్నా? నేను వేరేది అనుకున్నా. అదే. సో ఎన్ని రోజులు అయింది మూవీ మొత్తం? నాది దాదాపు 80-70 డేస్ అన్నది. 80-70 డేస్. సో అన్ని డేస్ స్కూల్ లేదు. ఇప్పుడు ఏ క్లాస్లో? ఇప్పుడు 8th అన్న. 8th. స్కూల్కి వెళ్తున్నావు? అంటే జనవరి 1st నుంచి వెళ్ళట్లేదు. అంటే ఇవన్నీ షూట్స్, రిలీజ్ అవన్నీ వల్ల వెళ్ళలేదు. నువ్వు మాత్రం హ్యాపీగా ఉన్నావు కదా కదా? మళ్ళీ సార్ వాళ్ళు సార్ వాళ్ళు చూస్తారంటే ఏం కాదు. సార్ వాళ్ళు మొత్తం నాకు తెలుసు అన్న. ఒక సైడ్ హ్యాపీ, ఒక సైడ్ బాధ అన్న. నిజం చెప్పు, నీకు చాలా హ్యాపీ ఉంది స్కూల్కి వెళ్ళట్లే కాబట్టి. అవునా? సరే, అంటే చదువు, మూవీస్ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఏ సెలెక్ట్ చేసుకుంటావు? నాకు తెలుసు, బట్ నేను అడుగుతున్నా. సో అంటే మళ్ళీ అమ్మాయి ఏమన్నా అనుకుంటుందని. ఏం కాదు, పర్లేదు, చెప్పొచ్చు మన ఇంటర్వ్యూలో, ఏం కాదు. 2 అన్న, 2. సో అబద్ధం చెప్తుండు వాడు ఎక్స్ప్రెషన్ చూడండి. సో వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంది కాబట్టి వాళ్ళ అమ్మని చూసుకుంటే చెప్తున్నాడు. నిజం చెప్పే, ఏం కాదు, మూవీసే కదా? 2 అన్న. నాకు 2 బ్యాలెన్సే. ఓకే, కానీ దానికంటే ఒక కొంచెం ఎక్కువ మూవీసే అన్న. ఎక్కువ మూవీసే మొత్తానికి చెప్పేయాలి. ఇంకా మూవీసే అన్న. ఓకే, హ్యాపీనెస్ కి. నా హ్యాపీనెస్ కాదు, నీ హ్యాపీనెస్ కి నేను ఓపెన్ అప్ గా అంటున్నా. సో ఇంట్లో వాళ్ళకి తెలియాలి నీకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి. నాకు మూవీస్ అంటే ఇష్టం. డాడీ, మమ్మీ నాకు మూవీస్ అంటే ఇష్టం. నాకు మూవీస్ ఇష్టం. సో అంటే ఎప్పుడైనా ఇట్లా చెప్పినా అంటే ఏమంటుంది? మెల్లగా మాట్లాడంటుందా? కాదు, ఓవర్ యాక్షన్ వద్దంటుందా? అవు అంటే తెలుసా నా మమ్మీ డాడీలకు ఆల్రెడీ మూవీస్ అంటే ఇష్టం, వీడికి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని పంపించారు వాళ్ళే. సో పంపించడం జరిగింది. సో అంటే ఇప్పుడు నువ్వు షూట్స్ చేయడానికి వెళ్తావు కదా, నీ వెంట ఎవరు వస్తారు? మమ్మీయా డాడీ? మమ్మీ. సో మమ్మీ ఎక్కడన్నా అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో కూర్చొని నువ్వు ఎక్కువ మాట్లాడుతుంటే తగ్గించి అంటుంది కదా. సో అక్కడ షూట్లల్లో ఎక్కువ టేక్స్ తీసుకున్నప్పుడు కానీ, ఎక్కువ అల్లరి చేసినప్పుడు కానీ మమ్మీ నీ పక్కన ఉంటుందా? అంటే మమ్మీ సెట్లో తక్కువ అన్న. ఓకే, నేనే రాని మమ్మీని, ఎందుకు స్ట్రెయిన్ అని. ఓకే, అంటే ఆడ ఎండలో ఎవరు నిలబడి ఉంటారని క్యారవాన్లో కూర్చోమంటే మమ్మీని, నేను పోయి చేసి వస్తా. చేసేసి వస్తావు. ఎక్కువ టేక్స్ ఎప్పుడన్నా తీసుకున్నావు? ఏదైనా డైలాగ్ కానీ ఏదన్నా? అంటే లేదన్నా, అంటే టేక్స్ ఎక్కువ తీసుకోను. జస్ట్ ఆ చిత్తగొడేసే డైలాగ్ అప్పుడు హ్యాండ్ మూవ్మెంట్ కోసం కొంచెం ఒక డే ఎక్కువైంది అంతే. సరే ఒకసారి చెప్పు డైలాగా. చిత్తగొడిసామన్నయ్యా అది. సో అంటే దీనికోసం ఈ హ్యాండ్ మూవ్మెంట్ కోసం. ఓకే, నేను జస్ట్ నార్మల్గా చెప్తే తర్వాత తేజాన్ నుండి ఇట్లా చేయమన్నాడు, కొంచెం అట్రాక్టివ్ ఉంటుందని. దాని తర్వాత మళ్ళీ ప్రశాంత్ సార్ వచ్చి వద్దు, మళ్ళీ తేజాన్ని చెయ్యి, అట్లా కొంచెం ఫన్ క్రియేట్ అయింది అప్పుడు. ఓకే,
అయితే ఇప్పుడు నువ్వు చిన్న పిల్లోడివి అయితే ఏంటంటే మూవీ రిలీజ్కి ముందు అంటే ఎక్కువ థియేటర్స్ ఎక్కువ ఇవ్వలే హనుమాన్ మూవీకి, అవునా? అంటే ఈ టాపిక్ నీకు తెలుసు ఎందుకంటే నువ్వు అందులో యాక్టింగ్ చేసినావు కాబట్టి. సో అప్పుడు అందరు చాలా బాధపడ్డారు, అంటే డైరెక్టర్ కానీ హీరో కానీ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ. సో అప్పుడు నీ ఫీలింగ్ ఏముండే, మన ఫ్యామిలీ వాళ్ళు అంటే మమ్మీ డాడీది ఎట్లుండే ఫీలింగ్? మేము కూడా అందరం బాధపడ్డాం అన్న. అంటే ఎందుకు అంటే మూవీ అప్పటి నుంచి స్టార్టింగ్ అప్పటి నుంచి కొన్ని డిఫికల్టీస్ వస్తూనే ఉన్నాయి మూవీకి. మన మూవీకి ఎందుకని ఫీల్ అయినాం. తర్వాత ఇంత పెద్ద హిట్ కొట్టింది, ఫుల్ హ్యాపీ. సో హిట్ కొట్టినాక మొత్తం అగ్రిమెంట్ల మీద సైన్ లేదంట కదా నీవి? 5 మూవీస్ అన్న. 5 మూవీస్ అంటే 5 ప్రాజెక్టులు వచ్చినాయి. సో మొత్తం లీడేనా? సో ఈ ఇయర్ మొత్తం బిజీ, నెక్స్ట్ ఇయర్ మొత్తం బిజీ, ఇంకా స్కూల్ లేదేం లేదు ఇంకా? లేదన్న, పోతాన్న. పోతావా? ఏ క్లాస్? పోతా నేను 8th క్లాస్ అన్న. నేను చాలా బుద్ధిమంది, నేను పోవాలన్న స్కూల్కి. ఓకే. స్కూల్ అనేది చాలా మెయిన్ అన్న. ఓకే. స్కూల్ స్పెల్లింగ్ చెప్పనా? SCHU SCHOOL. నేను కూడా చదువుతా అన్న. ఓకే. ఏం చదువుకుంటావు? ఎవరన్నా ఏం చదువుతారు? కాదు, చదువుకుంటాను అందుకని. సో ఎన్ని సబ్జెక్ట్స్ మీకు, ఏమేమి ఉంటాయి చెప్పు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ. ఫిజిక్స్, బయాలజీ, సోషల్, మొత్తం 7. ఈ 7లో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది? అన్ని బాడీలో అవయవాలన్న, దాన్ని చెప్పలేమన్నా. సైన్సా? అయ్యా కాదన్న, అన్ని ఒక్కొక్క పాట అన్నట్టు. ఇప్పుడు ఒక్కటి చెప్తే ఇంకోరు ఫీల్ అవుతారని. నువ్వు మొత్తం డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వద్దు నా దగ్గర. కాదన్న, మమ్మీ అంటే 2 కళ్ళంట అన్న. ఇప్పుడు ఓకే అన్న చెప్తా. ఇప్పుడు స్కూల్కి అయినాక ఇప్పుడు ఆ టీచర్ పిలిచి నన్ను ఉంటుంది కానీ నాకు తర్వాత ఎందుకు ఉంటుంది అంటే నా సబ్జెక్ట్ ఇష్టం లేదా నీకు? ఓకే, నా సబ్జెక్ట్ ఇష్టం లేదు, మరి ఎందుకు చదువుతున్నావు అంటారు డైరెక్ట్. పైసలు కడుతున్నావు కదా చదువు నీకు, అట్లా చెప్పాలి. చెప్పు. అంటే కొడతారని భయమా? కొడతారా? నన్ను కొట్టరా అన్న. నిన్ను కొట్టరా? అంటే నిన్నే కొడతారా అని అర్థమైంది నాకు. యా, నేను కొట్టరా నిజంగా. కొట్టరా? ఎందుకు కొట్టరా? అంటే యాక్టింగ్ మంచిగా చేస్తాడని. నేను చదువుతాను కానీ ఇప్పుడు కొంచెం షూటింగ్ వల్ల కొంచెం తగ్గింది. నువ్వు అసలు చదవవు అంట నాకు తెలుసు. సో ఎంతమంది ఉంటారు ఇంట్లో మొత్తం మీరు? 4. ఎవరెవరు? మమ్మీ, డాడీ, నేను, అన్న. అన్నయ్య ఏం చేస్తున్నావు? అన్న ఇప్పుడు 10th. సో అన్నయ్య ప్రీవియస్ మూవీస్ చేస్తుండనంట కదా, నిజమేనా? అంటే కొన్ని చేసిందన్న. ఓకే. సేనాపతి, లూజర్ 2 ఏం చేస్తున్నా అని కొన్ని. సో అన్నని చూసి నీకు ఇష్టం ఏర్పడిందా లేకుంటే? నన్ను చూసి అన్నకి ఇష్టం ఏర్పడింది. ఓకే, నిన్ను చూసి అన్నకి. అంటే నువ్వే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినావా మూవీస్లోకి, అంటే ఇండస్ట్రీకి? అంటే ఇద్దరం ఒకటేసారి ఇచ్చినావు, కానీ అన్నకంటే నేనే ఎక్కువ చేసిన. ఓకే, అన్నకంటే నువ్వు ఎక్కువ చేసినావు, కానీ నువ్వు అన్న ఇద్దరు ఒకటేసారి. అంటే టక్ జగదీష్ మూవీలో ఇద్దరం ఒకటేసారి కాబట్టి. అన్న పేరు ఏం పేరు? వివేక్. సో వివేక్, వికాస్. సో మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ మంచిగా యాక్టింగ్ చేస్తారు, అంటే యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువ మంచిగా ఎవరికి ఉన్నాయి? నా ఒకసారి అక్కడ అడిగాను అన్న. లేదు నిన్నే అడుగుతా. నాకే అన్న. నీకే? వివేక్ అన్న పేరు. సో వివేక్ మనోడేమో చెప్పిండు, ఇంటికి వచ్చినాక చూసుకో, ఓకేనా? లేదు, ఇప్పుడు అన్న బ్రేకింగ్ న్యూస్ చేద్దామన్న ఆలోచిస్తుండు. ఏమని? ఇప్పుడు అందిన తాజా వార్త, హైదరాబాద్లో మన దగ్గర తాజా వార్తలు, తాజా కూరగాయలు మన దగ్గర ఏముండవు, ఓకేనా? ఓకే అన్న. ఇప్పుడే అందిన మళ్ళీ వద్దులే అన్న. ఓకే అన్న, వదిలే. చెప్పు ఏదో మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ అంటే మన దగ్గర న్యూస్లు ఉండవు అంటావు. సో అన్నయ్య నిన్ను కొడతాడా? ఇద్దరు కొట్లాడతారా ఇంట్లో? కొంచెమా? సో ఎక్కువ అన్నయ్య కొడతాడా, నువ్వు కొడతావా? అన్న నా బతికి వరకు చెప్పుకోవాలన్నా. నీ బ్రతికి నాకు చెప్పుకో, అందుకే నేను పిలిచిన. నేను అంటే ఇప్పుడు నేను అన్నను కొట్టినా అన్న నన్నే కొడతాడు, నేను అన్నను కొట్టిన తెలిసి మమ్మీ నన్నే కొడుతుంది. ఓకే, అంతా నాకు లూప్ లాగా అయిపోయింది. అంటే ఇంట్లో పార్షాలిటీ చూపిస్తారు నీ మీద, అంతేనా? సో డాడీ, మమ్మీ, అన్నయ్య ముగ్గురు కలిసి నేను కొడుతున్నారు. ఓకే, సో ఎప్పటి నుంచి నిన్ను కొడితే నాకు చెప్పు. చిన్నపిల్లల్ని వీళ్ళు హరాస్మెంట్ చేస్తారు అని చెప్పేసి మొత్తం ముగ్గురిని జైలు వేపిద్దాం, ఓకేనా? నువ్వు కూడా 2 వేస్తావు అన్న, నీకు చెప్తే వాళ్ళని పంపించేస్తా. వద్దన్నా. వద్దా? ఎందుకు? మమ్మీ డాడీలు కదన్నా, వద్దన్నా. మమ్మీ డాడీ కదా, వద్దు. సో మరి అన్నయ్య? అన్న కూడా కదన్నా, వద్దన్నా. సో మరి అన్నయ్యని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. అంతే అన్న. అంతే కదా. ఎస్. సో ఇప్పుడు వికాస్ మంచి సాంగ్ పాట పాడబోతుండు, ఒక మంచి సాంగ్ పాడబోతుండు వికాస్. సో స్టార్ట్ చేయి సాంగ్ ఒకటి. అన్న నువ్వు చెప్పన్న, ఏ పాట పాడాలన్నా? నేను చెప్పిన పాట పాడాలి మరి.
నేను చెప్తే మరి నీకు కఠినంగా ఉంటుంది మరి నీ ఇష్టం. వద్దన్న, రీసెంట్ లో చాలా మంచి పాటలు, అలాగే మేల్ వాయిస్ తో మంచి పాటలు చెప్పాను. ఓకే, కాదు మేల్ వాయిస్ అని ఎందుకు చెప్పినావు? అయితే నాకు ఫీమేల్ వాయిస్ కావాలి. వద్దన్న, సరే నీకు ఇష్టమైన సాంగ్ పాడు, ఏదన్నా నీకు ఇష్టమైంది. ఎక్కువ ఏది వింటావు అది. లిరిక్స్ మర్చిపోతున్నా. ఓకే, అది హనుమాన్ నుంచి సాంగ్ ఉంది, లిరిక్స్ తప్పువచ్చు, ఏమనుకోకండి వ్యూవర్స్. ముందే రిక్వెస్ట్. పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల గుండెను ఎల్లా చేసేసి అల్లా పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల అమ్మాయి జల్లో పూల జడ వేసేది ఎల్లా పూలమ్మే పిల్ల. చాలు 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 ఇంకా చాలు ఇక. మళ్ళీ అనుకుంటారు వ్యూవర్స్. ఓకే, మీకు కామెడీ అందించడానికి ఒక పాట పాడతా. ఓకే అన్న. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసెని నీ గురించి నువ్వే చెప్పుకున్నావు కదా కదా. ఏదో కామెడీ ఉంటుందని పాడినాను. కామెడీ కాదు, నాకు మాత్రం అర్థమైంది. నీ గురించి నువ్వు చెప్పుకున్నావు. ఇంకోటి ఇప్పుడు 90s అది చాలా ఎక్కువ, 90s వెబ్ సిరీస్లో ఇది బాగా ట్రెండింగ్లో ఉంది. సో కొంచెం రోహన్ లాగానే ఉన్నావు నువ్వు కూడా, అంతే తేడా. సో వాడు కొంచెం అట్లాగే ఉంటాడు, నువ్వు అట్లాగే ఉన్నావు. సో ఎట్లా అనిపించింది అంటే హనుమాన్ మూవీ తర్వాత ఒక మంచి యాక్టర్గా నీకు ఒక మంచి పేరు వచ్చింది, అవునా? చాలా మంది ఇంటర్వ్యూస్కి పిలుస్తూ ఉన్నారు, మీమ్స్ ఎక్కువ వస్తున్నాయా? సో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? అంటే అదో హ్యాపీనెస్ అన్న. అంటే ఇప్పుడు మన కష్టానికి ఒక రిజల్ట్ వచ్చింది, మంచి రిజల్ట్. అంటే కష్టపడ్డావు అంటే పర్లేదా అన్న? అడుగుతున్నా నేను, కష్టపడ్డావని. కష్టపడ్డా, సక్సెస్ అయినా. ఓకే, కష్టపడ్డా, ఇష్టపడ్డా, పాలమ్మినావు. పాలమ్మలే అన్న, అందుకే అందుకే పూల పాట పాడినావు. అంతేనా? అంతేనా? అంతే. సరే, ఎట్లా అంటే అట్లా. ఓకే, లీటర్కి ఎన్ని పైసలు తీసుకుంటావు పాలకి? సరే, లీటర్ పాలల్లో పాలు ఎన్ని ఉంటాయి అన్న? లీటర్ పాలల్లో లీటరే ఉంటాయి అన్న. రెండు లీటర్ పాలల్లో లీటర్ పాలే ఉంటాయి కానీ లీటర్ పాలల్లో పాలు ఎన్ని ఉంటాయి? సగం పాలు సగం నీళ్ళు ఉంటాయి. పొద్దున మీ ఇంటికి పాలు వేయడానికి వస్తారా ఎవరన్నా? అంటే పాల ప్యాకెట్? పాల ప్యాకెట్ కాదు, బూత్ అంటారు అన్న. వాళ్ళు తెచ్చి ఇస్తారు. ఓకే, తెచ్చిస్తారు. పాలు తాగినావు ఎప్పుడన్నా? పాలు తాగను, టీ తాగుతా. ఎప్పుడు పాలు తాగలే? నాకు పాలు ఇష్టం ఉన్నా. ఎందుకు? అదో టేస్ట్. సరే, పాలని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్స్ మిల్క్ అన్న, మిల్క్. సో ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు అనుకుంటా నీకు. ఏదో కొంచెం కొంచెం. నాకు ఎందుకో టెస్ట్ చేయాలనుంది మరి. సైంటిస్ట్ స్పెల్లింగ్ చెప్పు. SCIENTIST. కరెక్ట్. అది గూగుల్ చేసుకో అన్న. ఐఎమ్ రెడీ విత్ మై ఆన్సర్. ఫిజియాలజీ. నాకు తెలుసన్న, ఇది మొన్న మన గద్వాల్ శివన్ అడిగిన సైకాలజీ. అది నాకు తెలుసు అన్న. ఓకే అన్న, ట్రై చేస్తా. ఫిజియాలజీ అన్న, సైకాలజీ చెప్పి. PSY. నువ్వు సైకో కదా? కదా? చలో. ఎందుకు అనిపించింది అన్న నీకు? అంటే సైకోలకే సైకాలజీ స్పెల్లింగ్ తెలుసు అట్లనే. అంటే ఇప్పుడు శివన్నకు కూడా తెలుసు అనమాట స్పెల్లింగ్. సో నాకు స్పెల్లింగ్ రాదు కాబట్టి నేను అడిగిన. అంటే మనం ఏమని చెప్పచ్చు? చెప్పు అయితే. PSY COLOGY. అయితే కరెక్ట్. సో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా నీకు? అంటే ఇండస్ట్రీలోనా? బాను. ఓకే, బాను నీ ఫ్రెండా? ఓకే, ఏ బాను? తెలిసినట్టు బాను నీ ఫ్రెండ్. KGF బాను కదా? ఎస్. నేను ఆడిని ఇంటర్వ్యూ చేసిన కదా, చూసినావా? మరి అన్న తోపు దమ్ముంటే ఆపు. కొత్త టైటిల్. అన్న తోపు దమ్ముంటే ఆపు, వికాస్ తోపు దమ్ముంటే ఆపు. ఇది అసలైంది. సో వికాస్ ఆగట్లే, నీ మాటలు ఆగట్లే, నువ్వు ఆగట్లే. నెక్స్ట్ ఏదో రేంజ్లో ఉండబోతున్నావు. అవునా? మాటలతో పిండేసిన అన్న. చెప్పన్న. మాటలతో పిండేసినా? పెయిన్ ఏమని వచ్చిందా? బాగా గట్టిగా వచ్చిందన్న. అంబులెన్స్ పిలవన్న ప్లీజ్ అన్న. అంబులెన్స్ స్పెల్లింగ్ చెప్పు.
AMBULANC. అన్న బాగా చదువుతానా నువ్వు బాగా చదువుతావా? అన్న నాకంటే కొంచెం ఎక్కువ అన్న. ఓకే, మమ్మీ పేరు ఏంది, డాడీ పేరు ఏంది? రాణి, మమ్మీ పేరు, డాడీ పేరు కృష్ణ. కృష్ణ స్పెల్లింగ్ చెప్పు. KRISHN. అన్న ఇప్పుడు మన పేరెంట్స్ స్పెల్లింగ్ మనకు తెలియకుండా ఎట్లుంటుంది అన్న? నువ్వు ఏం చేస్తావని కన్ఫ్యూజ్ చేస్తున్నాను, నీకు అర్థమవుతుందా? వెంటనే క్వశ్చన్ అడుగుతున్నా. సో డాడీ ఏం చేస్తావు? జర్నలిస్ట్. స్పెల్లింగ్ JOURNALIST. అన్న ఇవన్నీ రోజునే పదాలన్న. అవునా? కొత్త వాడుగన్న, కొత్తవా దాని స్పెల్లింగ్ అవసరం లేదు, నేను చూసి చెప్పని అవసరం లేదు. ఓకేనా? సో ఇట్లా నేను ఎప్పుడన్నా ఎక్కువ సతాయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే స్పెల్లింగ్స్ అడిగి కానీ స్కూల్లో కానీ చదువురా. సో వాళ్ళ పేరు డి శివ చౌదరి, నా ముందరకి వచ్చినారు. నేను అడిగినా నా పేరు ఎత్తాను. ఇంట్లో మమ్మీ సతాయించలే ఎప్పుడు చదువు అని? అది వేరన్న. ఓకే, ఇది వేరు. సో అన్నయ్య బాగా చదువుతాడా లేకుంటే నువ్వు బాగా చదువుతావా? నాకంటే కొంచెం ఎక్కువ అన్న. సో నువ్వు కొంచెం తక్కువ. సో అన్నయ్య ఇప్పుడు 10th కదా, బయటికి వెళ్తున్నాడా ఎక్కువ లేకుంటే ఇంట్లోనే చదువుకుంటున్నా? ఇంట్లోనే. వాడు బయటికి వెళ్ళినా నువ్వు ఏంది అది అని చెప్పి మమ్మీకి చెప్తావు అంతేనా? నేనేం చెప్పా అన్న, నేనే పోతున్నా ఎక్కువ, మళ్ళీ ఎందుకు ఇరికిరా అని. ఓకే, నిన్ను ఇరికిస్తాడా అన్న? నేనే బక్రా అన్న ఇంట్లో. ఓకే, బక్రా. సో మండే రోజు బక్రా కర్రీ ఉంటుందా మీ ఇంట్లో? లేదన్న, మండే రోజు ఉండదన్న. మండే రోజు పప్పు అన్నం అన్న. మండే అన్నా సండే అన్నా? మండే అన్నా. మండే అన్నా నేను. ఓకే, సో సండే ఉంటుందా? సో మరి నిన్నే కోసి వండుతారా? ఒకరోజు చెయ్యి ఒకరోజు కాలు అట్లా? బక్రా అన్నావు కదా నువ్వు. అంటే ఇప్పుడు నాతో మాట్లాడేది ఈయన గారితో మాట్లాడేది నా ఆత్మ అన్నమాట. కెమెరాలో నేను క్యాప్చర్ కాకపోవచ్చు. ఓకే, విరూపాక్ష మూవీ అప్పటి నుంచి మీరు గమనించండి, వీడు మాట్లాడుకుంటా అప్పటి నుంచి ఇట్లా పెడుతున్నాడు అన్న. ఇది విరూపాక్షలు ఇది అన్న, ఇది కామ్ పీస్ మైండ్కి, అందుకే ఇలా పెట్టుకొని ఉంటాను ఇప్పుడు. ఓకే, ఇది ముద్ర అంటారు దాన్ని, ముద్ర. ఓకే, ముద్ర అంటారా? నువ్వు కూడా పెట్టుకో అప్పుడప్పుడు ఇట్లా. ఓకే, పెట్టుకుంటే ఏమవుతుంది ఇట్లా మైండ్కి ఒక ఎందుకు చెప్పు. మైండ్కి ఒక అది ఫ్రీ రిలీజ్ ఇస్తాను మైండ్కి. మైండ్ అంటే ఏంది? బుర్ర అంటే ఏంది? పేగుల్ లాంటి ఒక ఇది ఉంటుంది అన్న ఒకటి. ఓకే, ఎస్ అన్న. పేగుల్ లాంటిది? పేగులు కడుపులో ఉంటాయి కదా, అలాంటి షేప్ లో ఎవరో గట్టిగా ఒత్తేసినట్టు ఇలా పట్టుకొని ఉంటది అన్న. నువ్వు తింటావా మరి? అది బ్రెయిన్ తింటావు? నువ్వు మటన్ తింటావా అన్న? నేను తింటా మటన్. మటన్ కి బ్రెయిన్ ఉంటది కదా? ఉంటది. మటన్ ఉండదు, గోటుకు ఉంటది. దానికి బ్రెయిన్ ఉంటది కదా? నేను తింటానా? నువ్వు తింటావా? నేను అప్పుడప్పుడు తింటాను. నేను చాలా మందికి బ్రెయిన్ తినడం నాకు చాలా ఇష్టం, అందుకే బ్రెయిన్ ఎక్కువ తింటా. సో నీ బ్రెయిన్ కూడా లేదు కాబట్టి. నాకు బ్రెయిన్ లేదు. జోక్ కాదు, నాకు బ్రెయిన్ లేదన్నా. నీకు బ్రెయిన్ ఉందా? కోర్స్ చూపించాలన్నా, ఇలా కోసేస్తా. వద్దులే, మళ్ళీ చాలా మూవీస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ నీ బ్రెయిన్ ఏం తీసుకుంటే బాగోదు కదా. సో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఎందులో అన్న? అంటే జస్ట్ నీ సర్కిల్లో, నీ లైఫ్లో చాలా మంది అన్న. బెస్ట్ ఫ్రెండ్స్? అందరు బెస్టే. ఒక 2 పేర్లు చెప్పు చాలు. ఏంటమ్మా? అన్నయ్య అని చెప్పాలి. అన్న బెస్ట్ ఫ్రెండ్ ఎట్లయితే ఇంకా నాకు డౌట్. ఓకే, బెస్ట్ ఎనిమియా? కాదు, ఫ్రెండ్ గా ఎనిమి కాదన్న. ఓకే, సరే ఏమవుతాడు మరి? అన్న అవుతాడు. వా, ఏం చెప్పినావు? ఇప్పుడు పాదయాత్ర ఎందుకంటే తెలుసా అమ్మ? పాదాల మీద నడిచే యాత్ర కాబట్టి పాదయాత్ర. అందుకే అన్న ఎందుకంటే తెలుసా అమ్మ? అన్నయ్య కాబట్టి అంతే. సో అంతే. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్. అన్న చంపక మమ్మీ ప్లీజ్ అమ్మ. ఇట్లా అమ్మ పక్క నుంచి అందిస్తుంది ఇది అంట మమ్మీ. సో మమ్మీ నా బెస్ట్ ఫ్రెండ్ అంట. వావ్. సో నువ్వు చెప్పు నీ బెస్ట్ ఫ్రెండ్. స్కూల్లో వర్షిత్, రుత్విక్ అండ్ ఇండస్ట్రీలో బాను అంతే. ఓకే, బాను. సో ఎప్పుడైనా నీకు బాధ కానీ ఏదన్నా అనిపించినప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటావు ఎక్కువ? అమ్మతోట, డాడీతోట, లేకుంటే ఫ్రెండ్స్ తోట? నీలో ఉన్న ఆత్మతో. అబ్బా, నేను మొత్తం ఆ విరూపాక్ష చెడగొట్టినట్టుంది మూవీ. బ్లాక్ మ్యాజిక్ అంటే నీతో నువ్వే మాట్లాడుకుంటావా? ఏం మాట్లాడుకుంటావు?
అప్పుడు ఆ టైం ఏంటి మమ్మీ ఇంకా ఇట్లా చంపుతున్నావు సరే చెప్పు ఏం లేదు అప్పుడు ఏమన్నా అయితే నాలో నేను ఏదో గులుక్కుంటా ఏమని గులుక్కుంటావు ఆ టైంకి వస్తాను ఇప్పుడు గుర్తుంటే అన్న అన్నీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా ఏజ్ కాదన్న గర్ల్ ఫ్రెండ్స్ అన్నారా అదే నేనేమన్నా అన్న ఏజ్ కాదన్న దానికి స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా చెప్పు నో అన్న నో నో అంటే ఎవ్వరు నీతో మాట్లాడరా నువ్వు మాట్లాడా రెండు అంటే నీకు ఇష్టం లేదా అమ్మాయిలతో మాట్లాడడం అందరు నా ఫ్రెండ్సే అన్న క్లాస్ మొత్తం నా ఫ్రెండ్సే అన్న ఎవరు క్లాస్ మొత్తం క్లాస్లో ఎంతమంది అమ్మాయిలు ఉంటారు స్కూల్ నెలలోంచి పోలే అన్న మర్చిపోయాను నిజం అన్న స్కూల్ పేరు ఏం పేరు మర్చిపోయినావు స్కూల్ పేరు గుర్తుందన్న విజయ హై స్కూల్ హై స్కూల్ సో ఆ స్కూల్లోనే ఒక పేరు ఉంది తెలుసా ఏం పేరు విజయ అన్న జోకులు ఎట్లున్నాయంటే చెప్పన్న సో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నీతో ఎక్కువ ఎవరు మాట్లాడతారు అమ్మాయిలు ఇప్పుడే లేరన్నా మళ్ళీ ఎవరు మాట్లాడతారు అన్న అదే నువ్వు ఏమైనా చెప్తావు అనుకున్నా ఇప్పుడు మూవీ తర్వాత నీతో ఎవ్వరు చెప్పలేరు ఇంటి పక్క వాళ్ళు ఇంటి వెనకాల వాళ్ళు ఇంటి ఎదురుగా వాళ్ళు బాగా చేసినావు అని వికాస్ బాగా చేసినాను మూవీలో అని చెప్పి రిలేటివ్స్ సో ఎక్కువ అంటే మంచి కాంప్లిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అది విన్న తర్వాత ఎక్కువ హ్యాపీ అయ్యి ఉంటావు కదా సో ఆ కాంప్లిమెంట్ ఏదన్నా ఉందా మమ్మీ డాడీ నుంచి వచ్చింది అది హ్యాపీ అన్న ఏమన్నారు వాళ్ళు బాగా చేసినావు అంతే అన్న అంతే మమ్మీ డాడీలు చెప్తే మరి అంతేగా అన్న ఓకే నువ్వు బాగా చేయకుండా బాగుంది అంటారు వాళ్ళు అంతే ఏమి ఉండదు అక్కడ అంతే కదా మనం అంటే వాళ్ళకి ఇష్టం అంతే కదా అంతే సో ఇప్పుడు వికాస్ నేను ఒకటి చెప్తా యాక్టింగ్ చేయమని అది చేయాలి ఓకేనా ఓకే ఓకేనా లెవెల్ వికాస్ సైకో ఓకేనా ఏడుస్తూ నవ్వుతూ ఓకేనా అంటే అంటే మమ్మీ అంటే నీకు చాలా ఇష్టం ఓకేనా మమ్మీని చూడక నువ్వు 3 months అవుతుంది మమ్మీ వేరే దగ్గర ఉంది నువ్వు వేరే దగ్గర ఉన్నావు మమ్మీని మిస్ అవుతున్నావు సో నువ్వు సైకోలో యాక్టింగ్ చేయాలి అంటే సైకో అంటే ఏడవాలి నవ్వాలి సో మమ్మీని గుర్తు చేసుకుంటూ మాట్లాడాలి సో చిన్నపిల్లాడే కానీ నేను అంత అంటే ఇంత పెద్దది ఎందుకు ఇచ్చిన అంటే మనోడు చాలా టాలెంటెడ్ అనిపించింది సో చేశానని నేను అనుకుంటున్నా ఓకేనా చెయ్యి కట్ ప్రాక్టీస్ చేసుకుంటావా మంచిగా చెయ్యి టైం కావాలంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పను అది ఏడుస్తూ నవ్వుతూ మమ్మీని గుర్తు చేస్తూ మాట్లాడేదన్న ఓకేనా ఏడుస్తూ నవ్వుతూ ఓకే అన్న అంటే అందులో సైకో ఏముందన్న అందులో సైకో ఉండదు కన్నా అంటే ఏదన్నా చంపడం అట్లాంటివి అయితే సైకో వస్తుంది కానీ నువ్వు ఇట్లా కొట్టుకోవడం కూడా సైకోనే ఓకే ఓకేనా ఎత్తి ఇట్లా కొట్టుకోవడం అది ఇట్లా చేస్తారు కదా సో ఆ టైప్ ఓకేనా నువ్వు యాక్షన్ చెప్పి చేద్దామని ఉన్నాను సరే ఓకే సో అంటే మనోడు అంటే యాక్షన్ చెప్తేనే చేస్తాడంట సో కొద్దిసేపు యాంకర్ నుంచి డైరెక్షన్ సైడ్ వెళ్తున్నా సో యాక్షన్ ఇప్పుడు వస్తాం అయినా నువ్వు వచ్చిన ఎలుగు ఆడుకొని ఒక అమ్మ నువ్వు రాకపోతే ఎలా అమ్మ అసలు ఎప్పుడు వస్తాం నువ్వు వద్దాం అనుకుంటాడు రానియడుగా రామ్మ ఎప్పుడు వస్తామ్మా కాదు మమ్మీ ఆడుకునిస్తుందా నిన్ను లేదన్నా అది ఇక్కడ మాట్లాడినావు కదా ఇప్పుడు ఏదో వచ్చి నోటికి వచ్చింది మాట్లాడినాను కానీ సింక్ బాగా చేసినావు అంటే ఎట్లా గుర్తుపెట్టుకున్నావు కానీ అంటే నువ్వు వస్తాన్నా డాడీ రానియాడు కదమ్మా సో ఇవన్నీ బాగా మాట్లాడినావు సో ఎట్లా తెలుసు నీకు ఇవన్నీ మమ్మీ చెప్పు ఏం లేదన్న అంటే ఇప్పుడే చెప్పినావు కదన్న అన్ని డైలాగ్స్ అన్ని చెప్పుకొని చేసేసా ఓకే అంతే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పిన దాన్ని బట్టి
సో పెద్దగా అయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నాను? హీరో. హీరో. సో ఏ హీరో లాగా అవ్వాలనుకుంటున్నావు? నీ ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి సార్, ప్రభాస్ సార్, ఇద్దరు. సో నువ్వు హైట్ లేవనుకుంటా ప్రభాస్ లాగా అవుతావా? జిమ్ చేస్తాను, జిమ్ చేస్తా? ఏడా జిమ్ చేస్తూ? ఆ మూవీ తర్వాత లావ్ అయిపోయావు నువ్వు అన్న. ఇప్పుడు ఒక్క నిమిషం అన్న. ఓకే. నువ్వు ఇంటర్ చదివినా కానీ? ఎవరు? నువ్వు. నేను ఇంటర్మీడియట్ చదివినా. ఎస్ అన్న, నువ్వు ఇంటర్మీడియట్ చదివా కాబట్టి సో నువ్వు అప్పుడు వేరేలా ఉన్నా, ఇప్పుడు వేరేలా ఉన్నావు అన్న. లేదు, నేను అట్లాగే ఉన్నా. ఇప్పుడు నా ఇంటర్ఫరెన్స్ గుర్తుపడతారు. అంటే అప్పుడు నువ్వు బక్క ఉండొచ్చు కానీ. ఎట్లా గీజ్ చేసినాను? మా క్లాస్ అయినా ఇందులో? ఎస్. అంటే మా తాత ముత్తాతల కాలం నాటి ఒక ఆయన వచ్చి మీ క్లాస్లో చదివారండి. తాత ముత్తాతల వల్ల కాలం అదే కాలం? ఏ ఇయర్ అది? మాకు తెలీదమ్మా. తెలీదా? ఓకే అన్న, మా తాతల కాలం నాటి ఒక ఆయన వచ్చి మీ క్లాస్లో చదివాడు. సో అది 1923 నాటి కాలం అన్నమాట. ఈ స్లాంగ్ ఎక్కడ పట్టుకున్నాను? సో ఇవన్నీ మంచులక్ష్మి గారు ఉన్నారన్నమాట. ఆడ జ్వరలో అన్నమాట. ఆడని మంచక్క వీడు ఎక్కువ చేస్తుండు, జర చూసుకో అన్న. చెప్పు. నన్ను ఇరికిన ఒక పనిలా పెట్టుకున్నాను. నువ్వు ఊరికి అన్న అక్కేమనలే, టాలెంట్ ఉంది కదా నీ దగ్గర. ఒక్కసారి మాట్లాడు, బాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఏదైనా టాపిక్ చెప్తే మాట్లాడతాను. సరే, నువ్వు ఒక దగ్గరికి షాపింగ్కి పోయినావు. సో ఆ షాపింగ్ దగ్గర ఓవర్ చేస్తున్నావు. అంటే అది కొనవు, ఇది కొనవు, ఏది కొనవు, బట్ అన్ని రేట్స్ అడుగుతావు. సో అవి అడుగుతూ వాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తూ, నువ్వు కన్ఫ్యూజ్ అవుతూ ఏం కొనకుండా నువ్వు వెళ్ళిపోతావు. ఓకేనా? Wow, how much does it cost? 250? No. I'll go to next. Wow, this is so good. How much does it cost? చెప్పన్నా, నువ్వు ఆన్సర్ లేవు. నేనేం చెప్పాను, నువ్వే వేసుకో. Okay. Oh, it's 500? No. It's so cheap. We're so rich. We need some expensive clothes. Okay. So it's 1500? It's so less, so cheap. I'm gonna go to the next store. Just get rid of it. Ante. So next హాలీవుడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, అంతేనా? మన తెలుగు మనకు ఉండాలన్న అంతే. ఓకే. సో తెలంగాణ అబ్బాయివి. సో 2-3 తెలంగాణలో మాట్లాడేమన్నా మాటలు? ఓకే అన్న. ఎట్లయితే గట్ల బద్దలు భాషింగలు అయితే. బద్దలు భాషింగలు అయితే ఎవరి నీ ఫ్రెండ్స్వా? కాదన్న, డైలాగ్ అన్న అది. డైలాగ్. ఓకే. సో ఇంట్లో కన్వర్జేషన్ ఎట్లుంటుంది? మమ్మీది, నీది, డాడీది. సో అది తెలంగాణ భాషలో కావాలి నాకు. మమ్మీని నేను మమ్మీ అని నోరారా పిలవనన్నా. మా ఏందే అట్లా అంటుంటా మమ్మీని. ఓకే. డాడీని అయితే డాడీ అని అంటా. ఓకే, అంతే. సో అన్నయ్యని ఏమని పిలుస్తావు? అన్నని అన్నా నాన్న అన్న. నేను అని అన్నా అలా అన్న. ఎందుకంటే అనుభూతి కాదన్న. ఏమంటావు? వివేక్ అంటావా? అరే అంటావా? వివేక్ అంట, అరే అంట. అదే నువ్వు అన్నట్టే. సో ఇప్పటి వరకు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చి ఉండొచ్చు నువ్వు? ఆడిషన్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా? అంటే ఉండింటాను ఒక 70 to 80. 70 to 80 ఇచ్చావు ఆడిషన్స్. సో కావాలని ఎవరైనా నీకు క్యారెక్టర్ ఉందని చెప్పేసి, క్యారెక్టర్ లేదని చెప్పేసి మోసం చేసిన వాళ్ళు ఉన్నారా? అంటే ఇట్లా ఇండస్ట్రీలో చాలా జరుగుతాయి కదా. ఫస్ట్ రగ్ జగదీష్ కంటే ముందు ఒకసారి మోసపోయినాం. ఓకే. అంటే ఎట్లా మోసపోయారు? ఓకే ఆయన ఉంటాడు ఎవరైనా, వాడు స్మైల్ చూడు, వాడు చూడు. అక్కడ అందువల్ల స్మైల్ వస్తున్నాను. ఓకే, అక్కడ చెప్పొద్దు. ఓకే. సో మమ్మీ ఎక్స్ప్రెషన్ అవేనా? అన్న నువ్వు చూసిలే ఉన్నావు, కరెక్ట్ టచ్ అయిన ఉన్నావు, ఈ నుంచి కరెక్ట్గా నడుతుంది. ఓకే. ఏం లేదన్న. అంటే ఒకసారి ఒక కార్డు ఉంటుందన్న. ఎవరు ఆమె? ఆమె కదా, ఆయన. ఓకే. ఒక కార్డు ఉంటుంది, దానికి మీరు మనీ కట్టాలి. ఆ మనీ కడితేనే మీకు పెద్ద పెద్ద రోల్స్ వస్తాయి, మిమ్మల్ని షూటింగ్లో అలౌ చేస్తారని చెప్పారు. సరే ఓకే అని తీసుకున్నాము. షూటింగ్ కూడా పోయినాము ఒకటే తాండూరులో. పోయి వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ అన్నారు. అటు నుంచి అటే. పైసలు ఏమైనా ఇచ్చిరా? ఎంత 30,000. 30,000 ఇచ్చిరు. సో మమ్మీ ఇచ్చిందా, డాడీ ఇచ్చిందా పైసలు? ఇద్దరు కలిసి. నేను అన్నది ఆయన చేతికి డబ్బులు ఎవరు ఇచ్చింది అన్నది? డాడీ. ఓకే. అప్పుడు ఏమైంది? నువ్వు అప్పుడు నీ ఫీలింగ్ ఏంది? ఏమని తిట్టుకున్నావు వాడిని?
తిట్టుకున్నా అన్న. ఏమని? ఆ తిట్టు కూడా వాళ్ళ అమ్మ చెప్పకరా అంటుంది. చెప్పకరా అంటుందా? ఓకే. అంటే తిట్టుకుంటాం అన్న నార్మల్గా. కానీ నీకు ఒక మంచి పేరు ఉందిరా, ఏంటంటే ఇమిటేషన్ స్టార్ అని చెప్పేసి పేరు వచ్చింది, తెలుసా నీకు? తెలుసా? నీ వరకు వచ్చిందా? ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు అక్క నేర్పింది ఇమిటేషన్ స్టార్. ఏ ముహూర్తాన్ని నేర్పిందో నువ్వు అప్పటి నుంచి అమ్మని ఇమిటేట్ చేస్తున్నావు మంచిగా. సో అమ్మ పొద్దున లేవ్వంగానే మీ తోటి మాట్లాడడం కానీ మీకు ఫుడ్ పెట్టడం కానీ ఎట్లా పెడుతుందో అమ్మని ఇమిటేట్ చేయి. ఓకేనా? స్టార్ట్. నువ్వేందో ఇప్పుడు నువ్వు నేను ఇప్పుడు నేను నువ్వు అన్న, ఓకే, నేను మమ్మీ. ఇప్పుడు నువ్వు చేసేదానికి నేను రియాక్షన్ ఇస్తాను. ఓకే ఓకే చేయను ఏదో ఒకటి. ఏం చేయాలరా? ఇప్పుడు అన్నని ఒక కొత్త రూపంలో చూడబోతుంది, యాక్టర్ రూపంలో, యాంకర్ కాదు ఇప్పుడు. ఓకే చెప్పు. రెడీ, యాక్షన్. ఓకే. మమ్మీ ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఏం తింటావురా ఊకే? పొద్దున్నే తిన్నావుగా, ఆగలే ఒక 2 గంటలు అయితే అవుతుంది. పొద్దున్న ఏందో ఒక ఇడ్లీ పెట్టినావు నాకు, నువ్వేమో అప్పటి నుంచి తింటా ఉన్నావు. నేనేదో తింటా, తిన్నావు? తినేదే చాయ్లో చపాతి. వండేటప్పుడు ఇట్లా ఇట్లా తిన్నావు కదా. ఎక్కువ మాట్లాడితే ఉండు, చెప్పింది నేను అంతే. 2 గంటలు ఆగు పెడతా అంటుంది మమ్మీ. తర్వాత కరెక్ట్ 10 మినిట్స్ తర్వాత ఇంకేదో అడిగినావుగా ఇగో పటన్ ఇస్తుంది. ఓకే. సో బయటికి ఏమైనా కొనుక్కోవడానికి వెళ్తే అట్లా? అరే నువ్వు మమ్మీ ఏమని అనుకుంటుందా? నువ్వు అడ్జస్ట్ లేదన్నా మమ్మీది డాడీది కన్వర్జేషన్ చెయ్యి. నువ్వు ఇప్పుడు ఇమిటేట్ చేయి మమ్మీని డాడీని ఇద్దరిని. అసలు ఇంటి ఎట్లుంటుందో. మమ్మీ డాడీ ఓకే అన్న, నువ్వు మా డాడీ పాత్ర పోషించాలి. నేను ఏ పాత్ర పోషించా, నువ్వే పోషించండు. ఓకే. డాడీ ఉండి ఏం కూర వేసినావు అని అడుగుతాను. ఓకే. మమ్మీ ఉండి ఆలుగడ్డల ఏ కూర అయితే తినేదేగా, తినేటప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఎందుకు మీకు అంటది. అవునా? ఓకే. నార్మల్ ఏమన్నా అంటే అంతే అన్న, అదే ఎప్పుడు కన్వర్జేషన్స్. ఓకే. ఇంక ఎప్పుడన్నా గొడవ పడడం కానీ మీ గురించి అంటే మీరు కోతిపల్లి నా గురించి అంటే అంటే ఉన్నాయన్న. అంటే ఇప్పుడు నేను అప్పుడప్పుడు కోతిపల్లి వేస్తా, అన్ని నీ వల్లే నేర్పిస్తున్నా మా అమ్మ అంటది. అన్ని నీ వల్లే వచ్చినాయి, నువ్వు చక్కగా ఉంటే ఇలా లేకపోతున్నాను అంటే డాడీ మీద దోషిస్తుంది అంతా. ఎప్పుడు మమ్మల్ని అనదు, డాడీ మీదకే వస్తుంది. డాడీ ఏమో నేనేం చేసిన అంటే డాడీ కొంచెం ఇన్నోసెంట్. ఓకే. డాడీ ఇన్నోసెంట్. సో అమ్మ ఎక్కువ మొత్తం అంటే ఇంట్లో మొత్తం ప్రపంచం అమ్మదే. సో మీ ముగ్గురిని కొడుతుంది బాగా. కొడుతుందా? కొడుతుంది ముగ్గురిని. డాడీ లేదా మా ఇద్దరిని ఫటాఫట్. నన్నే ఎక్కువ, మా అన్నను కూడా కాదు. ఎందుకు నువ్వు ఇంత మంచి యాక్టింగ్ చేస్తున్నావు, ఇంత బాగా మాట్లాడుతున్నావుగా? అంటే నువ్వంటే కోపం మా అమ్మకి? ఏమన్నా మమ్మీకి అడిగినావు ఎప్పుడన్నా అమ్మని? అడిగితే అవునరా నువ్వు దత్తత పుత్రురా, నాకు తెలియదు, నువ్వు ఏమో దొరికినావు కాబట్టి అట్లా చేస్తున్నావు మేము అంటది. అరే నువ్వు చెప్తున్నావా నిజంగా అమ్మ అన్నదా? నిజం నిజం. అప్పుడప్పుడు మమ్మీ జోక్ చేస్తుంటది. జోక్ చేస్తా ఉంటుందా? నాకు కూడా చెప్పింది నేను కాల్ చేసినప్పుడు, వాడు గుడిమెట్ల దగ్గర దొరికిండని. నిజంగా అందరూ కలిసి నన్ను వేసుకోండి. ఓకే. సో రెమ్యునరేషన్ ఎంత వచ్చింది హనుమాన్ మూవీకి? మమ్మీ చెప్పదు అన్న, అంతా మమ్మీ చూసుకుంటుంది, నాకు చెప్పదు. మొత్తం మమ్మీ చూసుకుంటుంది, నీకేం చెప్పదు? ఏమి ఇవ్వదా నీకేమన్నా డబ్బులు? అసలు ఇవ్వదు. సో నువ్వు మూవీస్కి వెళ్తావా ఫ్రెండ్స్ తోటి? అంటే ఏంటి చూడ్డానికి? చూడ్డానికి లేదు, ఫ్రెండ్స్ ఇప్పటివరకు పోలే. ఎవరెవరు వెళ్తారు మూవీస్కి వెళ్తే? మేము నలుగురమే. మీరు నలుగురు. సో మమ్మీ డాడీ నువ్వు అన్న. ఎక్కువ సినిమాలు పిచ్చి ఎవరికి ఉంటుంది ఇంట్లో? నేనే. ఏ సాంప్రదాయనా? అంతే అన్న, అంతే అంతే. సో ఇంకోటి ఏదన్నా సాంగ్ పాడొచ్చు మంచిది. ఇప్పుడు దాన్ని వెతుక్కోవడం కోసమే అంత టైం పట్టిందన్న. ఓకే అన్న నువ్వు చెప్పన్నా, ఇప్పుడు అది నేను వెతుక్కున్నా, ఇప్పుడు నువ్వు చెప్పు. సరే తెలంగాణ ఒక ఫోక్ సాంగ్ పాడరా మంచిది. కళజోడు కాలేజీ పాపజుడు ఎల్లారెడ్డి గూడ కాడ ఆపిజుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఇజ్జత్ పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది. నీ ఇజ్జత్ ఎప్పుడన్నా పోయిందా పోలేదా? పోలేదా? సో ఊరికి అడిగినా అంటే అది ఇజ్జత్ అనేది అందులో ఉంది కాబట్టి. సో అర్థమైందన్న జోక్. నీ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. సో మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఎట్లాంటి రోల్స్ చేయాలని చెప్పేసి ఆశ ఉంది నీకు? అన్న ఇప్పుడు అంటే పర్టికులర్ రోల్ అని లేదన్న, కానీ
మన రోల్ వల్ల ఒక మంచి ఇంపాక్ట్ రావాలి. ఓకే అలాంటి రోల్ అయితే చేయాలని ఉంది. ఓకే, అంటే ఈ హీరో లాగా అంటే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఇట్లాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుండు అనేటివి ఏమైనా ఉన్నాయా? నాకు ఇప్పుడు కల్కిలో ప్రభాస్ సార్ లాంటిది ఓకే అలాంటి ఒక మంచి రోల్ చేయాలని ఎప్పటి నుంచో ఆశ. ఓకే, నీకున్న టాలెంట్కి నువ్వు మంచిగా ఎదుగుతావు, మంచి స్టేజ్లో ఉంటావు. సో మళ్ళీ ఇంకా నీ 2 మూవీస్ రిలీజ్ అయినాక మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి మా ఆదాన్ ఛానల్ త్రూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో శివ అన్నకి చాలా థ్యాంక్స్. శివ అన్న గురించి ఏం చెప్పగలను నేను? నీ ఇజ్జత్ మొత్తం తీసిండా శివన్న? లేదు, శివన్న చాలా మంచోడు. ఓకే, అంటే వచ్చినప్పటి నుంచి టీ కూడా తెప్పించాడు పవన్ నా కోసం. ఓకే, ఎంతో మంచోడు. సో థ్యాంక్ యూ అన్న. ఏటి అది అస్సాం టీ తెప్పించా? అస్సాం చియాన్ సార్ నాకు చియాన్నమే వచ్చింది, మాకు అస్సాంలో తెలియజండి. అస్సాం నుంచి మనవని కోసం టీ తెప్పించిన. అంటే అప్పుడే ఫ్లైట్ దిగింది, ఆ నుంచి క్యాచ్ పట్టింది అన్న. సో అలా వచ్చింది. సో థ్యాంక్ యూ అన్న. అలాగే మనందరి ఆదాన్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తుంటాయి. స్టే ట్యూన్ ఫర్ ఆదాన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.